ఈ రోజు పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పంచాయతీలుగా 5 పైసలు లేకుండా 14 ఆర్థిక సంఘం నిధులు మొత్తాన్ని సొంత సంక్షేమ పథకాన్ని వాడుకొని పంచాయతీ సర్పంచులందరినీ ఉత్సవ విగ్రహాలుగా తయారు చేశాడు. ఇవాళ ఏ పని చేయాలన్నా పల్లెటూరులో ఒక పని చేసే అవకాశం లేకుండా పోయింది. మాకు గ్రామాల్లో నీరు, రోడ్లు, వీధి లైట్లు కంపల్సరీ కావాలి. ఈ వ్యవస్థని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఈ నవరత్నాలని నకిలీ రత్నాలు పెట్టాడు. ఎస్సీలను మాత్రం వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. ఎస్సీలు కావాల్సిన 27 పథకాలను రద్దు చేశాడు. అంబేద్కర్ విద్యను గాని, విదేశీ విద్యను గాని, ఎస్సీలకు రావాల్సిన సప్లాన్ నిధులు గాని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేశాడు. బీసీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నిర్వీర్యం చేశాడు. మైనార్టీ సంక్షేమానికి ఇవ్వాల్సిన మైనార్టీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఏమీ లేకుండా చేశాడు. రంజాన్ తోఫా గాని, క్రిస్టియన్కి వచ్చే క్రిస్మస్ కానుక గాని, జనవరి సంక్రాంతి కానుక గాని అన్ని నిర్వీర్యం చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మన ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకెళ్లిపోయింది. అందుకని ఈ రోజు జనసేన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నవి ఆంధ్రప్రదేశ్ ను స్థాపించుకొని 2014లో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకు గాని, ఉపాధ్యాయులకు గాని అందరికీ ఫిట్మెంట్ 43% ఫిట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 23% ఇచ్చాడు ఫిట్మెంట్. అంటే కట్టుబట్టలతో బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారే మంచి పని చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగస్తులందరూ మోసం చేయడానికి నేను అంత పర్సెంటేజ్ ఇస్తాను, మధ్యంతర వృత్తి ఇస్తానని చెబుతున్నాడు. ఇవన్నీ కల్లబుల్లి మాటలు చెబుతున్నాడు. ఎవరు జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దు. అందరూ కలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డికి రానికుండా జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో తొక్కాలి. జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. అధికారంలో రాగానే మనకు రావాల్సిన సంక్షేమ నిధులన్నీ అమలు పరుస్తాడు బాబు గారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, మహాశక్తి పథకం గానీ, అన్నదాతలకు డబ్బులు ఇవ్వడం గానీ అన్ని కరెక్ట్ గా అమలు చేస్తాడు. బాబు అంటేనే నమ్మకం. ఆ నమ్మకం అనేది ఉండాలి. అందరం ఈసారి ఓట్లందరూ తెలుగుదేశానికి ఓట్లు వేసి ఈసారి బాబు గారిని గానీ, జనసేన పార్టీ ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం ఏర్పాటు చేస్తున్నాం గవర్నమెంట్ ని. జై తెలుగుదేశం, జై జనసేన.